అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 179. నా మీద నమ్మకం లేదా? ఇక స్టోరీలోకి వెళ్తే, అబార్షన్ ఇన్సిడెంట్ జరిగిన నెలన్నర తర్వాత కంపెనీకి వెళ్ళిన హాస్ని ఆ రోజు మధ్యాహ్నం స్నాక్స్ కొనుక్కోవడం కోసం ఎప్పుడూ వెళ్ళే సూపర్ మార్కెట్కి కీర్తితో కలిసి బయలుదేరింది. దారిలో ఉండగా వెనుక నుండి హాస్ని అని పిలుపు వినిపించడంతో తిరిగి చూసిన ఆమె అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయింది. ఆమెను చూసి పరుగున దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు హాస్ని? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ రియల్లీ సారీ. జరిగిన విషయం తెలిసింది. నీ గురించి చాలా బాధపడ్డాను. అప్పటి నుండి నీతో మాట్లాడాలనిపించినా అనవసరంగా సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక ఆగిపోయాను. బైక్ మీద వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు. వెంటనే వచ్చేశాను అని ఆమె కళ్ళల్లోకి బాధగా చూశాడు మహేంద్ర. ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడేంత ఓపిక నాకు లేదు. నువ్వు నా జీవితంలో పెట్టిన చిచ్చు నన్నే తగలపెట్టేస్తోంది. నీ కారణంగా నేను ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని నిందలు భరించాను. ఆఖరికి ఏం కోల్పోయానో నీ ఊహకు కూడా అందదు. నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇంకెప్పుడు నాకు కనిపించినా, ఒకేలా నా కర్మ బాగోలేక కనిపించినా మాట్లాడే ప్రయత్నం చేయకు అని కోపంగా చెప్పి ముందుకు తిరిగింది హాస్ని. అప్పుడే ఒక బాబు అటుగా పరిగెత్తుకుంటూ వచ్చి హాస్నిని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ అనుకోని సంఘటనకి కాళ్ళు బ్యాలెన్స్ కోల్పోవడంతో నిలబడలేక కూలి పడిపోయిన ఆమెను పక్కనే ఉన్న మహేంద్రవర్మ పట్టుకొని, అయ్యో జాగ్రత్త హాస్ని, టేక్ కేర్ అంటూ ఆమెను జాగ్రత్తగా నిలబెట్టాడు. అప్పటి వరకు వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న కీర్తి ఆ సంఘటన చూసి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి, ఏంటో ఇది, రోడ్ అనుకున్నారో ప్లేగ్రౌండ్ అనుకున్నారో అర్థం కావట్లేదు. సమయానికి సాయం చేసినందుకు థ్యాంక్స్ మహేంద్ర గారు అని గబగబ చెప్పి ఆమెను తీసుకొని సూపర్ మార్కెట్ వైపు వెళ్ళింది. ఇదేంటి ఇలా తీసుకెళ్ళిపోతోంది అని అయోమయంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. అయితే తన చేయి పట్టుకొని వేగంగా నడుస్తున్న కీర్తిని ఆపి, ఏమైంది, ఎందుకంత వేగంగా నడుస్తున్నావు? నాకు ఆయాసం వస్తోంది, కాస్త నెమ్మదిగా నడువు అని నిరుత్సాహంగా అంటున్న ఆమెను చూసి, అయ్యో సారీ హాస్ని, అతనితో మళ్ళీ మాట్లాడడం ఎవరైనా చూస్తే కొత్త సమస్యలు పడతాయేమో అని భయం వేసింది, అందుకే లాక్కుంటూ వచ్చేశాను అని సంజాయిషి ఇచ్చింది కీర్తి. ఇద్దరు పని ముగించుకొని కంపెనీకి తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆఫీస్లో ఉన్న ఆమె దగ్గరకు పరుగున వచ్చి, హాస్ని బేబీ, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న న్యూస్ చూడు అని కంగారుగా ఆమె చేతిలో మొబైల్ పెట్టింది. వైరల్ అవుతున్న న్యూస్, బిజినెస్ మ్యాన్ విరాట్ వర్మ భార్య హాస్ని అతని తమ్ముడు మహేంద్రవర్మతో నడి రోడ్డు మీద రాసలీలలు. ఆ న్యూస్లో ముందు రోజు తాను పడిపోతూ ఉంటే మహేంద్రవర్మ పట్టుకున్న పిక్స్ డిస్ప్లే చేస్తూ ఇంటర్నెట్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ న్యూస్ చూసిన హాస్ని షాక్ అయింది. ఒక్క క్షణం ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోయింది. చేతిలోని మొబైల్ను భయంతో విసిరేస్తూ, లేదు, ఇది జరగడానికి వీల్లేదు, అదంతా అబద్ధం, నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఎవరో కావాలని ట్రాప్ చేశారు అని ట్రాన్స్లో పిచ్చి పిచ్చిగా అరుస్తూ భయంతో వణికిపోతున్న ఆమెను చూసి కంగారుగా పిలిచింది కీర్తి. బేబీ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అందులో నీ తప్పు ఏం లేదు కదా. విరాట్ గారికి చెప్తే అర్థం చేసుకుంటారు, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అది కాదు కీర్తి, ఈ విషయం విరాట్ సార్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు, వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని కంగారుగా చెప్తూ ఆమెతో కంపెనీ నుండి బయటకు నడిచింది. కొద్దిసేపటి క్రితమే దాస్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ దగ్గరకు వచ్చి, సార్, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటూ కంగారుగా మొబైల్లో స్క్రోల్ అవుతున్న న్యూస్ చూపించాడు. ఆ న్యూస్ చూస్తూనే, వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, ఈ న్యూస్ టెలికాస్ట్ చేసింది ఎవరు అని అడుగుతూ క్యాబిన్ నుండి బయటకు నడిచాడు విరాట్. అప్పుడే సూరజ్ కాల్ చేసి ఒక ముఖ్యమైన విషయం చెప్పడంతో కోపంగా ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాడు. కాసేపటి తర్వాత ప్యాలెస్కి చేరుకున్న విరాట్ లోపల హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ, నువ్వు చెప్పింది నిజమేనా సూరజ్ అని సూటిగా అతని వైపు చూశాడు. నేను చెప్పింది నిజమే సార్, ఆ విషయం నాకు చెప్పిన సర్వెంట్ కూడా ఇక్కడే ఉంది, మాట్లాడండి అని ఒక ఫీమేల్ సర్వెంట్ను విరాట్ ముందుకు తీసుకొచ్చాడు సూరజ్. ఆమెను ఒక క్షణం తీక్షణంగా చూసి, హాస్ని మేడంకి అపోషన్ జరగడానికి కారణమేంటో ఉన్నది ఉన్నట్టు చెప్పు, అబద్ధాలు చెప్తే అస్సలు క్షమించను, గుర్తుపెట్టుకో అని సీరియస్గా చూశాడు. కళ్ళల్లో కోపానికి జడిసి, యాజమానుల విషయంలో తలదూచడం మంచిది కాదని సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పింది సర్వెంట్. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిన విరాట్కు తాను ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉండగా తెరిచిన కిటికీ నుండి చూశాను అంటూ తాను చూసిన సంఘటన వివరంగా చెప్పింది. అప్పుడే కీర్తితో కలిసి ప్యాలెస్కి చేరుకున్న హాస్ని ఆ సర్వెంట్ మాటలు విని నిర్ఘాంతపోయింది.
ఆమె వైపు తీక్షణంగా చూస్తూనే, మీరంటే నాకు ప్రాణం విరాట్ గారు. ఇదంతా మీకోసమే చేశాను. నన్ను నమ్మండి. మీరు లేకుండా నేను బ్రతకలేని విరాట్ గారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ తల బాదుకుంది. హాల్లో ఉన్న విరాట్ ఏదో జరుగుతుందనే అనుమానం వచ్చినా తెలుసుకోకుండా ఆలస్యం చేసి తప్పు చేశాను. భారీ మూల్యం చెల్లించాను. మమ్మల్ని ఇంతగా బాధకు గురి చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అంతకంతకు అనుభవించేలా చేస్తాను అని అనుకుంటూ వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి నిన్నటి వరకు హాస్ని ప్రవర్తన గుర్తు చేసుకున్న అతనికి కొన్ని రోజుల క్రితం ఆమె నిద్రలో కలవరానికి భయపడుతూ ఏడవటం గుర్తొచ్చింది. దాంతో అతనిలో అనుమానం మరింత బలపడుతూ ఉంటే, నిన్ను ఇంతగా భయపెట్టి అపోషణ జరిగేలా చేసింది ఎవరు? ఒంటరిగా ఎంత బాధ అనుభవిస్తున్నావో ఇప్పుడు అర్థమవుతోంది. ఇన్ని రోజుల నుండి నీ ప్రవర్తనలో మార్పు గమనించాను, కానీ దానికి కారణం తెలుసుకోలేకపోయాను. త్వరలో ఈ సమస్యని అంతం చేస్తాను. అప్పటి వరకు నీకు నాకు దూరం తప్పదు. నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అని భారంగా అనుకున్నాడు. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన విరాట్ డ్రైవర్ని ఒక అడ్రస్కి తీసుకెళ్లమని చెప్పి సీట్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. రోడ్డు మీద ఏడుస్తున్న హాస్ని కాసేపటికి తెప్పరిల్లి, మీరు ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు విరాట్ గారు, అందుకే నన్ను నమ్మలేకపోతున్నారు. ఎన్ని రోజులైనా సరే మీ కోపం తగ్గే వరకు ఓపికగా ఎదురు చూస్తాను అనుకుంటూ ప్యాలెస్కి వెళ్ళిపోయింది. లోలితాకి అర్థం కాని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి చదివిస్తున్న రక్షిత్ దగ్గరికి సర్వెంట్ వచ్చి, సార్, మిమ్మల్ని కలవడానికి విరాట్ సార్ వచ్చారు, కింద హాల్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. వాట్? తను నిజంగా నా కోసం వచ్చాడా అని షాక్ అవుతూ వేగంగా కిందకు వచ్చిన రక్షిత్కి సోఫాలో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న విరాట్ కనిపించాడు. దారి తప్పి ఇటు వచ్చావా, లేదంటే నీకీ సమయంలో నేనెందుకు గుర్తొస్తాను అని అడుగుతూ సోఫాలో కూర్చున్నాడు రక్షిత్. అతని మాటలకి సమాధానం చెప్పకుండా, ఫొటోస్ ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది నువ్వేనా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూశాడు విరాట్. ఫొటోసా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగిన అతని షర్ట్ కాలర్ని పట్టుకొని, అమాయకంగా నటించకు, మభ్య పెట్టాలని చూడకు, హాస్ని ఎందుకు ట్రాక్ చేశావు అని కోపంగా అడిగాడు. అయ్యో వదులు అంటూ అతని చేతుల నుండి షర్ట్ విడిపించుకొని, నీకేమైనా పిచ్చా విరాట్? నేను పోస్ట్ చేయడం ఏంటి? అలా చేయాల్సిన అవసరం నాకేముంది? అసలు ఏ ఫొటోస్ గురించి మాట్లాడుతున్నావు అని రివర్స్లో అడిచాడు రక్షిత్. అవునా, మరి ఇవేంటి అంటూ మొబైల్లో వైరల్ అవుతున్న హాస్ని మహేంద్ర ఫోటోలు అతనికి చూపిస్తూ గొంతు పట్టుకున్నాడు విరాట్. కింద నుండి ఏవేవో అరుపులు వినిపిస్తూ ఉంటే కంగారుగా బయటకు వచ్చిన లలిత అక్కడున్న విరాట్ని చూసి షాక్ అవుతూ హాస్నికి కాల్ చేసింది. గదిలో బెడ్ మీద పడుకొని జరిగిన దాని గురించి తలుచుకుంటూ ఏడుస్తున్న హాస్ని మొబైల్ రింగ్ అవడంతో విరాట్ అనుకొని డిస్ప్లే కూడా చూడకుండా కాల్ అటెండ్ చేసింది. ఆమె మాట్లాడకముందే, విరాట్ గారు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఆపకుండా ఏం చేస్తున్నావు హాస్ని, తొందరగా రా అని కంగారుగా అరిచింది లలిత. దాంతో అప్పటి వరకు అతని గురించి కంగారు పడుతున్న హాస్ని రిలాక్స్ అవుతూ, నో ప్రాబ్లం, ఆయనే పని చూసుకొని వస్తారు, నువ్వు వరి అవ్వకు అని చెప్పి కాల్ కట్ చేసింది. అయితే హాల్లో ఉన్న రక్షిత్ మొబైల్లో కనిపిస్తున్న ఫొటోస్ చూసి షాక్ అవుతూ, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు విరాట్, అయినా ఇలా చేస్తే నాకేం ఉపయోగం? ఒకవేళ ఇది నా పని అయితే నీకు తెలిసేలా చేస్తాను, కానీ సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తాను? నా గురించి నీకు బాగా తెలుసు అని ఖచ్చితంగా చెప్పాడు రక్షిత్. అతని మాటలు నిజమని అనిపించడంతో అతన్ని వదిలేసి మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు విరాట్. ఇంతకీ ఆ ఫొటోస్ అప్లోడ్ చేసింది ఎవరు? హాస్నిని కలవడంలో మహేంద్ర ఇంటెన్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.